దురదృష్టకరమైన విషయం ఏంటంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్. మా జనరేషన్‌కు పేషెంట్‌కున్న అనుబంధము ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్స్‌కు పేషెంట్‌కు ఆ అనుబంధం అనేది డ్రాస్టిక్‌గా పడిపోయిందంటారా? మేబీ రీజన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. పేషెంట్ అటిట్యూడ్ మారింది. డాక్టర్స్ అటిట్యూడ్ కూడా మారింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చింది. ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ అయింది. దాంట్లో డెఫినెట్‌గా పెట్టుబడి పెట్టి చదవడము, తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే సర్వీస్ మోటో కంటే వితిన్ ప్రాక్టీస్ పెట్టిన 1, 2 ఇయర్స్ లోపల కారు కొనుక్కోవాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి. డ్రీమ్స్. సో, వి డోంట్ బ్లేమ్ దెమ్. సాఫ్ట్‌వేర్ పీపుల్ గాని, ఎవరు గాని ఫ్లరిష్ అయితున్నారు కదా! కానీ కాకపోతే ఏంటంటే వాట్ ఐ సే యాక్చువల్లీ మనకు పేషెంట్లు దేవుళ్ళతోని సమానం. నేను జూనియర్ మోస్ట్ సర్జన్ ఉన్నా కూడా ది రూరల్ పీపుల్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అలో చేసి నన్ను సర్జరీ చేయడానికి. దే హావ్ గివెన్ కన్సెంట్. డాక్టర్లే దేవుళ్ళు అంటారు. మీరేమో పేషెంటే మేము దేవుళ్ళు పేషెంట్ దేవుళ్ళు అంటున్నారు. అంటాను. వాళ్ళు మా మీద నమ్మకంతోని వాళ్ళ శరీరాన్ని అన్‌కండిషనల్‌గా మాకు అప్పజెప్పిండ్రు. దాంట్లో ఎప్పుడో ఒకసారి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. కరెక్షన్ కూడా అయితది మేడం. సర్జరీలో కాంప్లికేషన్స్ రావనడానికి లేదు మేడం. నువ్వేం సర్జరీలు చేయకుండా ఉత్తగా ఊరికే పేషెంట్‌లను చూడడము, మందులు రాసి ఇవ్వడం చేయాలి. నువ్వు యాక్టివ్ సర్జన్ ఉన్నంత కాలం ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఒక కాంప్లికేషన్ వస్తది. బట్ వి షుడ్ ఐడెంటిఫై, రెక్టిఫై ఇట్.